హలో గైస్ అందరికి. నేనైతే పోయిన వీక్ వచ్చేసి నా వెహికల్ తీసుకెళ్దామని చెప్పేసి మా నాన్నతో పాటు అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. మా నాన్న జాకెట్ అంతా వేసుకొని మళ్ళీ రెడీ అయిపోయాడు. ఎందుకంటే ఆయన లాంగ్ డ్రైవ్ అనమాట, ఫస్ట్ టైం నాకు. అందుకని నాతో పాటు ఒకసారి తోడొద్దాం అనుకుని వచ్చాడు. అందరికి సిల్లీ అనిపించవచ్చు, ఫాదర్స్ ఏంద్రా ఈ టైం వీడి ఇంత ఏజ్గా పెట్టుకొని ఈ టైంలో ఇట్లా బయలుదేరడం ఏంద్రా అనుకోవచ్చు. బట్ పేరెంట్స్, ఇట్స్ ఏ పేరెంట్స్ థింగ్ అనమాట. అందుకని నేనైతే స్టార్ట్ అయిపోయాను 5:55కి. పొద్దునే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చెన్నైకి అయితే వెళ్తా ఉన్నాం. కరెక్ట్గా 5:55కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నాయుడుపేట దాటేసాం అనమాట. నాయుడుపేట దగ్గర కొంచెం బ్రేక్ తీసుకున్నాము. ఇలా 7 o'clock అయింది ఇప్పుడు టైం. ఏ టైం లోపల రీచ్ అవుతాం చూడాలి. ఇంకా 98 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. చూద్దాం ఏ టైం లోపల చేద్దాం. తాడ దగ్గర అయితే ఒక బ్రేక్ ప్లాన్ చేసాం అనమాట. గురు రాఘవేంద్ర టిఫిన్స్ అని చెప్పి మాకు బాగా తెలుసు అనమాట. అలాగే మీరు కూడా కొన్ని చోటు వీడియోలు చూసుంటారు. తాడ దగ్గర టిఫిన్ అయితే చాలా ఫేమస్ అనమాట. కరెక్ట్గా హైవేలో ఉంటుంది. మనం ఎప్పుడైనా చెన్నై, నెల్లూరు టు చెన్నై హైవే రూట్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ టిఫిన్ ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటే. ప్యూర్ వెజ్ అనమాట. మనకి టిఫిన్స్ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. కర్ణాటక స్టైల్లో ఉంటాయి టిఫిన్స్, కానీ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మా నాన్న అయితే ఇంకా అక్కడ ఒకసారి రెస్ట్ తీసుకొని ఇంకా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. నాన్న వచ్చేసి ఇడ్లీ వడ తీసుకున్నారు. నేను వచ్చేసి ఒక కారం దోశ వడ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అల్లం చట్నీ కానీ సాంబార్ కానీ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇక్కడ టిఫిన్ అయితే తీసేసాము. ఆ టిఫిన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకైతే నేను మళ్ళీ బయలుదేరిపోయాను అనమాట. కరెక్ట్గా తడ నుంచి 8 o'clockకి మళ్ళీ బయలుదేరిపోయాము. తడ నుంచి ఒక ఇంకా 80 కిలోమీటర్స్ జర్నీ ఉంది. ఆ 80 కిలోమీటర్స్ జర్నీలో ఇంకా తడ దాటిన తర్వాత మొత్తం మనకి తమిళనాడు బార్డర్ వచ్చేస్తుంది. ఆరంభాకం అని చెప్పి గుమ్మిడిపిండి, పొన్నేరి, తర్వాత మనకి చెన్నై బార్డర్కి వచ్చేస్తాము. నేనైతే దాటొచ్చేసాను గైస్. మనకైతే కరెక్ట్గా 10:30 కల్లా 11 కల్లా నేనైతే నా పీజీకి అయితే రీచ్ అయిపోయాను. చెన్నై వరకు రావడానికి అయితే 9:45 పట్టింది, కానీ మా పీజీకి వచ్చేసరికి 11 అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 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 ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎవరికైనా కావాల్సి అనుకుంటే నా పేజ్ని అయితే ఫాలో కొట్టండి. ఉంటా గైస్, బాయ్ బాయ్.